రోడ్డు మీద చాలా రకాలైనటువంటి చెత్త ఫుడ్ అంతా తినడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన నాలిక చైనా సాల్ట్‌కి అడిక్ట్ అయిపోయింది. చైనా సాల్ట్ అంటే దాన్ని అజామోటో సాల్ట్ అంటారు. దాన్ని టేస్టీ సాల్ట్ అంటారు. ఈ టేస్టీ సాల్ట్ ఉండటం వల్ల ఇంట్లో చట్నీకి, బయట చట్నీకి తేడా ఉంటది. బయట చట్నీ చాలా టేస్టీగా ఉంటది. కారణం ఏంటంటే చైనా సాల్ట్. రోడ్డు మీద బండి పెట్టి ఇడ్లీ అమ్మే రూ. 5 ఇడ్లీ అమ్మేవాడి దగ్గర నుంచి 5 స్టార్ హోటల్‌లో పెద్ద పెద్ద డిష్‌లు చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ చైనా సాల్ట్, టేస్టీ సాల్ట్ వాడకుండా ఒక్క డిష్ కూడా తయారు చేయరు. అందుకే ఇంట్లో బిర్యానీకి, హోటల్‌లో బిర్యానీకి చాలా టేస్ట్ తేడా ఉంటది. ప్రతి దానికి మనం అడిక్ట్ అయిపోతాం అనమాట. బయట తినటానికి ఇష్టపడిపోతాం. తిండి పెద్ద ఎమోషన్. ఎంత ఎమోషన్ అంటే ఒక ఎడిక్షన్. ఆ సాల్ట్‌కి అడిక్ట్ అయిపోయి మనం దాన్ని వదలకుండా బయట ఫుడ్‌లు తింటూ ఉంటాం. మీరు గనక కురుకురు ప్యాకెట్లు తింటే అందులో ఉంటది. దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తది. మీరు సమోసాలు, మైదాలు, బేకరీ ఫుడ్స్ తింటే అందులో చైనా సాల్ట్ ఉంటది. మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు హార్ట్ ప్రాబ్లమ్ వస్తది. అలా రకరకాల ఒబెసిటీ వస్తది. బోన్స్ దెబ్బతినిపోతాయి. 99% బయట ఫుడ్ తినొద్దు. అది మీరు తినడానికి కారణం చైనా సాల్టు, టేస్టీ సాల్ట్ అది మాత్రం అవాయిడ్ చేస్తే మీ ఆరోగ్యాన్ని 100 రెట్లు బాగు చేసుకున్నట్టే. ఎన్ని కోట్లున్నా, ఎన్ని కోటలున్నా ఆరోగ్యం లేనప్పుడు వేస్ట్. అర్థమైందా? కాబట్టి అవేర్‌నెస్ కలిగి ఉండండి. బయట ఆహారాన్ని 99% అవాయిడ్ చేయండి. తప్పనిసరి అయితే తప్ప తినకండి.